అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొట్టమొదటిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారనుకోండి నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి. అమ్మవారికి ఈ విధంగా పసుపు కుంకాలతోటి, పాలతోటి, ఆవు నెయ్యితోటి, ఆవు పెరుగుతోటి అలా పంచామృతాలతోటి అభిషేకాలు చేస్తూ ఉన్నారండి. కన్నుల పండుగగా ఉన్నది. ఆ దేవేరిని, ఆ జగన్మాతను, జగజ్జనని చూడటానికి 2 కళ్ళు చాలలేదండి. ఆ అందమైన జగన్మాతను, బంగారు తల్లిని, సృష్టి, స్థితి, లయ కారకురాలు కదా! సృష్టికి, స్థితికి, లయకు శక్తి స్వరూపిణి కదండీ ఆ జగన్మాతను. ఈ శ్రావణ మాసం అంతా కూడాను టీవీలో కానీ, ఇళ్లల్లో కానీ, మన ఆంధ్రాలో, భారతదేశంలో ఎక్కడైనా సరే అమ్మవారికి ఈ విధంగా పూజలు, యజ్ఞాలు, అలాగే హోమాలు, ఎన్నో పూజలు ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి కదండీ. ఈ నెలంతా కూడా శ్రావణ మాసం అంటే ఆ జగన్మాతకి ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం కదండీ ఆ బంగారు తల్లికి. చూస్తూ మా పనులు మేము చేసుకుంటూ ఉన్నామండి. ఎంత నయనానందకరమోనండి, తన్మయత్వంతో ఉన్నాము. ఇక ఉదయాన్నే వర్షం పడుతుందండి. బయట ముగ్గు వేయటానికి వీలు పడలేదండి. ఈరోజు మంగళవారం కదా! ఇక వాతావరణం అంతా చల్లగా హాయిగా ఉన్నదండి గుంటూరులో. సన్న తుప్పరు పడుతుందండి. అటు పెద్ద వర్షం కాదు, అటు చిన్న వర్షం కాదు. సరే బయట ఊడ్చి ముగ్గేసుకున్నా సరే ఉపయోగం లేకుండా ఉన్నదండి. మంగళవారం కదా పైపెచ్చు. మాకొచ్చేసి శ్రావణ మంగళవారాలైనా సరే, శ్రావణ శుక్రవారాలైనా సరే అమ్మవారి బొమ్మను పెట్టుకొని మాకు వ్రతాలు అవి పూర్వీకుల నుంచి లేవండి. అలాగే ఉదయం, సాయంకాలం మాత్రం శ్రావణ మాసంలోనైనా, కార్తీక మాసంలోనైనా దీపారాధన మాత్రం చేసుకునే అలవాటండి మాకు. ఆ వ్రతాలు, నోములు అనేవి లేవండి. ఇక ఎవరికైనా సరే ముత్తైదులుగా వస్తే వాళ్ళకి తాంబూలం ఇచ్చుకుంటామండి. అలా అనమాట. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుంటున్నానండి. ఆ తల్లికి పాల కుక్కర్లో పాలు కాబెట్టుకున్నాను. వెండి గ్లాసులో పాలు పోసుకుంటున్నానండి. ముందుగా లైటింగ్ వేసేసుకొని చక్కగా పూలు అనేవి కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయండి. బజార్కి వెళ్ళాం కదా, బజార్ నుంచి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు అవి తీసుకొచ్చుకున్నాను అనమాట. దేవుడి అరమారకు అలా లైటింగ్ వేసేసుకొని, అలాగే పూలను అలంకరించేసరికి ఎంత వైభవమోనండి, ఎంత కళకళలాడుతూ ఉంటుందోనండి. అక్కడి నుంచి కదలి రాబుద్ది కాదండి. అలాగే ముందు ఏకహారతిని వెలిగించుకుంటానండి. తర్వాత దీప ప్రమిదలతన్నిటికీ కూడాను వెలిగించుకుంటానమాట. మన చెట్టుకు కాసిన జామ పళ్ళు ఉన్నాయండి. 3 పళ్ళు వచ్చేసాయి. ఆ 3 పండ్లు పెట్టుకొని అమ్మవారికి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఏకహారతి వెలిగించుకున్న తర్వాత ఇత్తడి ప్రమిదలే వెలిగించుకుంటానండి రోజు కూడాను. ఏదన్నా శుక్రవారం కానీ, లేదంటే పండుగ రోజుల్లో కానీ వెండి ప్రమిదలను వెలిగించుకొని దీపారాధన చేసుకుంటానండి. నిత్యం మాత్రం ఉదయం, సాయంకాలం శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ దీపం అనేది వెలిగించుకుంటూ ఉంటానండి. నా శాయశక్తులు కూడాను. దీపపు కాంతులు, దేవేరులు ఎంత చక్కగా ఉంటారోనండి. మంగళవారం అనేది, శ్రావణ మంగళవారం అనేది నైటీ నేను వేసుకుంటున్నానండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం నేను ఏదన్నా ముఖ్యమైనగా బయటకు వెళ్తే, నిన్న కాకాని వెళ్ళొచ్చాం కదండి, అందుకోసం నేను వీలు పడదు కదా, అలాగే చీర, జాకెట్, లంగా వేసేసుకొని ఇక వెళ్ళాల్సి వచ్చింది కదండి. బయట కదా, ఇంట్లో కాబట్టి నైటీ దిగేసుకుంటే ఇక మనల్ని ఎవరు చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదండి, మనమే కదా. అందుకోసం నేను చెప్పేసి కన్వీనియంట్ కోసం అండి, ఏం లేదు, కొంచెం తగ్గిన తర్వాత నిదానంగా వేసుకుంటాను. చీర అనేది కట్టుకుంటాలేండి. ఇక కింద వచ్చేసేసి తులసమ్మ దగ్గర, గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి దగ్గర పెట్టుకుంటానండి. తులసి కోటలో కూడా విష్ణుమూర్తి తండ్రిని పెట్టుకున్నానమాట. ఇక వాళ్ళ ముగ్గురికి పూలు అవి పెట్టుకున్నాను, తీసుకొచ్చుకున్నాను. అలాగే ధూపం అంటే తల్లికి ప్రీతి కదా, ఆ ధూపం అని వెలిగించుకుంటున్నానండి. ఇక ధూపంతో ఎంత వైభోగంగా, ఎంత కళకళలాడుతూ ఉన్నదోనండి. దేవుడి అరమారంతా కూడాను దేదీప్యమానంగా విరాజిల్లిపోయారనుకోండి. దేవతలంతా కూడాను స్వర్గం ఇక్కడే ఉన్నదా అనిపించేటట్లుగా ఉన్నదండి.
అంత తన్మయత్వంతో భక్తి శ్రద్ధలతో పూజ శతనామావళి ఓం ప్రకృతి మహా వికృతి మహా విజయం సర్వభూతహిత ప్రదయం శ్రద్ధే నమ విపుజ్యం స్వరూపే నమ పరమాత్మకే వాచే నమ పద్మాలయ నమ పద్మాయ శుచే నమ స్వాహాయ నమ సుధాయ నమ సుధాయ నమ ధన్యాయ హిరణ్యాయ లక్ష్మయ నిత్యపుష్టాయ నమ విభావర్తే నమ ఆదిత్యం దిత్యయం దీప్తాయ నమ సుధాయ నమ సుధారిణైన కమలాయ నమ కాంతాయ నమ కామాక్షయ క్రోధ సంభవాయ నమ అనుగ్రహపరాయ నమ బుద్ధయ నమ అనగాయ నమ హరివల్లభాయ నమ అశోకాయ నమ అమృతాయ నమ దీప్తాయ నమ శోక వినాశినం ధర్మనిలయం కరుణాయం లోకమాత్రం పద్మప్రేయం పద్మహస్తయం పద్మాక్షరం పద్మసుందరం పద్మాత్మం పద్మముఖ్యం పద్మనాభిప్రాయం రమాయణం పద్మాలాధరం దేవీనం పద్మినీనం పద్మగంధిన్యం పుణ్యగంధాయనం సుప్రసన్నాయనం ప్రసాదముఖ్యం ప్రభాయనం చంద్రవదనాయనం చంద్రాయనం చంద్ర సహోదత్తం చతుర్భుజయం చంద్రరూపాయనం ఇందిరాయనం ఇందిశీతల ఆహ్లాద జన్యనం పుష్యైన శివాయనం శివకర్తయం సత్వాయనం విమలాయనం విశ్వజన్యనం దుష్యనం దారిద్ర్యనాశన్యం ప్రీతి పుష్కరణం శాంతాయం శుక్లమాల్యం సేయం భాస్కర్యం దేవనిలయం రారోహయం యశస్వం సుందరాయం దారాన్ని హేమమాలిని ధనదానికర్త సిద్ధేన స్త్రైన శుభప్రదాయం ఉపేశ్వరం లక్షణం సుప్రదాయం శుభాయన హిరణ్య ప్రకారాయన సముద్రతనయాయం జయాయనం మంగళాయనం దేవీయన విష్ణు అక్షస్థల సీతాయన విష్ణుపద్యైన ప్రసన్నాక్షయన నారాయణ సమాశ్రితాయన దారిద్ర్యధ్వంసినం దేవీం స్వరూప నవదుర్గాయ మహాకాళ బ్రహ్మ విష్ణు ఓన్లీ ఒక్క శ్రావణ మాసం అనే కాదండి, కార్తీక మాసం అనే కాదండి, నిత్యం కూడా ఈ విధంగా ధూపంతో దీపంతో దేవేర్లందరికీ ఇలా పూలు అలంకరించుకొని ఉదయం సాయంకాలం కాకపోయినా సరే ఒక్క పూటైనా సరే దేవుడికి దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎంతో వైభోగంగా ఆ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతాయండి. భగవంతుడు ఎప్పుడూ మన ప్రక్కనే మన వెనుకీడితే ఉంటాడని నా అభిప్రాయం అండి. చూసారా దేవుడి అరమారంతా ఎంత కళకళలాడుతూ ఉన్నదో. మనకు అంతకన్నా కావాల్సిందే ఉందండి భగవంతుడి కన్నా కూడాను. ముఖ్యంగా ఇదిగోండి ఇవేమో తులసమ్మ తల్లి దగ్గర పెట్టుకుంటాను అనమాట. కొంచెం పటికి బెల్లము పూలు ఆ విధంగా పెట్టుకుంటాను అనమాట. తల్లి జగన్మాతకు కూడా మల్లెపూలను అలంకరించుకున్నానండి. ఎంత కళకళలాడుతూ ఉన్నదో చూసారా. దేవతలంతా కూడా ఎంత వైభోగంగా ఉన్నారు. ఎంతసేపు కూర్చున్నా చూస్తున్నా తనివి తీరదండి. మనం అందరం అంతే కదండి. మన ఆడవాళ్ళందరికీ కూడాను చక్కగా అలంకరించుకొని పదే పదే తన్మయత్వంతో చూసుకుంటూ ఉంటాం. ఇంటినైనా సరే ఏదైనా సరే మనం ఏదైనా పదార్థం తయారు చేసిన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నా, అలాగే దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నా సరే పదే పదే చూసుకుంటూ మనం ఎంతో సంతోషిస్తాం, ఆనందిస్తాం కదండి. మనం ఆడవాళ్ళమంతా కూడా మన ఆడవాళ్ళకున్న లక్షణమే అది కదండి. దేవుడి అరమారంతా ఇలా నిండుగా వైభోగంగా కళకళలాడుతూ పూలతోటి దేవతలంతా సంతోషంగా మనల్ని దీవిస్తూ ఉన్నారు చూడండి. ఇక కూర్మ అవతారాన్ని కూడా పూజ చేసుకున్నానండి స్వామికి. ఇదిగోండి తాబేలు కూర్మ అవతారాన్ని కూడా చక్కగా పూలతోటి పసుపు కుంకుమతోటి అలంకరించుకుని పూలని అలంకరించుకున్నాను. ఇక్కడ హాల్లో కార్నర్లో పెట్టుకుంటానండి. చక్కగా నేను కుట్టిన తెల్లది అలా స్టూల్ పైన మళ్ళీ క్లాత్ వేసుకొని మళ్ళీ నేను కుట్టింది అలా వైట్ది అనమాట పెట్టేసుకొని అలా అలంకరించుకుంటాను. చూసారా సరస్వతీదేవి తల్లి దగ్గర, లక్ష్మీదేవి తల్లి దగ్గర, వినాయకుడి స్వామి దగ్గర కూడా చామంతి పూలను అలంకరించుకొని ఎంత చక్కగా ఉన్నారో దేవేర్లు. ఇల్లంతా కూడాను ధూపంతోటి పూలతోటి ఆ విధంగా ఎంత కళకళలాడుతూ ఉంటుందనండి. శ్రావణ మాసం అంతా కూడాను మన అందరం అలానే చేసుకుంటాం కదండి. ఈ టీపాయ్ మీదే ఇలా అలంకరించుకున్నాను అనమాట. మా చిన్న పాప పెద్ద పాప అనమాట. కొడుకులైనా అల్లుళ్ళైనా వాళ్ళే కదండి, అందుకోసం అలా పిలుచుకుంటాను అనమాట. చూసారా ఎంత కళకళలాడుతున్నారో దేవతలంతా కూడాను. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసండి దొండకాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, టమాటాలు, 2 టమాటాలు, పొట్లకాయ, బీరకాయ ఈ విధంగా తరిగి పెట్టేసుకున్నాను. చక్కగా ఓట్స్ తయారు చేసుకుంటున్నానండి వెయిట్ లాస్ కోసమని. ఈ బౌల్లో తయారు చేసుకుందామండి చక్కగా. ఇవ్వండి ఓట్స్ ఈ విధంగానమాట. కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం సాల్ట్ అనమాట అండి. ఈ విధంగా వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది ఇదిగోండి వాటర్ 2 గ్లాసులు పెట్టుకున్నానండి.
ఇక ఈ విధంగా బౌల్లో వేసుకొని పరగడుపున మనం పూజ అయిపోయింది కదా, దీపారాధన అయిపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ అనమాట. వెయిట్ లాస్ అవ్వటానికండి చాలా హెల్దీ ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్ అండి, మంచిదండి. ఇలా గ్యాస్ వెలిగించుకొని అడుగు మందం గల పాత్రను పెట్టేసుకోనండి, ఈ ముక్కలన్నీ వేసేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టుకోవటమేనండి. ఓట్స్ వేసుకొని ఉడకబెట్టుకొని తింటే మంచిదండి. వెయిట్ లాస్ అవుతాము, ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె అదేమీ అవసరం లేదండి. ఇక కూరగాయ ముక్కలు కూడా మన కడుపులో పడుతున్నాయి కాబట్టి, ఓట్స్ కూడా పడుతున్నాయి కాబట్టి ఎంతో ఆరోగ్యమైన ఫుడ్ అనమాట. మనం చకచకా పనులు చేసుకుంటాం అనమాట, వెయిట్ లావు తగ్గిపోయి. కానీ ఇంపితం చేసుకొని తినాలండి అనిపించిద్ది. మనం ఉదయాన్నే పూరి తిందాము, అలాగే చపాతీ తిందాము, దోశ తిందాము అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా తినాలంటే కొంచెం కష్టమేనండి. తింటే మాత్రం చలాకీగా పనులు చేసుకుంటామండి. అలా నేను ఒకసారి 6-7 నెలలు ఇలానే తిన్నానండి. చాలా సన్నగా చక్కగా తయారయ్యానండి. చక్కనమ్మ చిక్కిన అందమైన అన్నట్లు సన్నగా తయారైపోయాను. ఇదిగోండి పెప్పర్ వేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఉడకబెట్టేసుకోవటానండి. ఒక 10 నిమిషాల పాటు ఉడికిపోతే ఓట్స్ అనేవి, ముక్కలు అనేవి ఉడికిపోతాయండి. పర్లేదండి, కొంచెం హాఫ్ బాయిల్ అయినా సరే తినటానికి ఇంపితంగా ఉండాలి అంటే అది ఆరోగ్యమైన ఫుడ్ అండి. చేసుకోవాలంటే ఎంతో రుచిగా కమ్మగా ఉన్నదంటే అది అనారోగ్యమైన ఫుడ్డేనండి. నాలుక మాత్రం మనకు బాగలేదు, ఇది తినలేము అని అనుకున్నామంటే అదే ఆరోగ్యమైన ఫుడ్ అనమాట. అదే నోటికి ఎంతో రుచిగా చక్కగా ఇంపితంగా బాగుంటుంది, ఎంత స్మెల్గా ఎంత చక్కగా ఉంది అనుకుంటే మాత్రం అది అనారోగ్యమైన ఫుడ్ అనమాట అండి. ఇది మనం ఇంపితం చేసుకొని తింటే త్వరగా తగ్గిపోతామండి. ఒక్క నెల రోజుల్లోనే దాదాపు 10 కేజీలైనా తగ్గిపోతాం అనమాట, సన్నబడిపోతాం. ఇదిగోండి చక్కగా ఉడికిపోతుంది చూసారా. ఆ విధంగా ఉడుకుతున్న తర్వాత ఇక మనం గ్యాస్ కట్టేసేసుకోవటానండి. నేను ఉదయం సాయంకాలం తిందాం అనుకుంటున్నానండి. నా వరకు కూడా మా వారికి వేరేది చేశానండి. ఇక ఆయన హిప్పీ మ్యాగీనో ఏదో ఒకటి చేసుకుంటామన్నారు ఆయనకి. ఇది నా వరకేనండి. ఇదిగోండి ఈ బొడ్డు గిన్నెకి ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి, బ్రేక్ఫాస్ట్గా ఉదయం తినేస్తా. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేసి మళ్ళీ ఈవినింగ్ అనమాట. మధ్యలో వచ్చేసి కొంచెం రైస్ కానీ లేదంటే ఏదో ఒకటి తింటానండి. ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, అలా అనమాట. ఒక్కసారిగా తగ్గకుండా నిదానంగా తగ్గితే మనకి నీరసం లేకుండా, అలాగే మనం మళ్ళీ ఇంట్లో పనులు అవి చేసుకోవాలి, వీడియోలు చేసుకోవాలి, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ శ్రమ పడాలి కదండి. అందుకోసమని నిదానంగా వెయిట్ లాస్ అవ్వాలండి. ఒక్కసారిగా అయినా మళ్ళీ సెలైన్ బాటిల్స్ ఎక్కించాల్సి వస్తుంది, మనకి హాస్పిటల్కి పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని నిదానంగా ఇదంతా హెల్తీ ఫుడ్ అనమాట. ఆరోగ్యం మనకు ఆకలి వేయదు, నీరసం లేకుండా బాగుంటుందన్నమాట అండి. ఇదిగోండి ఈ బొడ్డు గిన్నె వరకు ఇది కంప్లీట్ చేసేస్తాను అనమాట, బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎలాగోలా కడుపులోకి పంపించేసేస్తాను అనమాట. కొన్ని మనం పాటించాలంటే తప్పదండి. పూజ అయిపోయిందండి, పూజ చేసుకున్నాను అమ్మవారికి. కనకదార స్తోత్రం, అష్టోత్తర శతనామావళి, అలాగే శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రము చదువుకుంటాను. వెయిట్ లాస్ అవటానికండి మెయిన్ ఏంటంటే ఓట్స్ అనేవి మనకి వెయిట్ లాస్ అవటానికి. అన్ని కూరగాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇంకా పెప్పర్ వేసేసుకొని చక్కగా ఇలా వేసుకొని తింటే వెయిట్ లాస్ అనేది అవుతుంది అన్నమాట. సన్నపడటానికండి మెయిన్ వచ్చేసేసి అందుకోసం అంకితం చేసుకొని తింటానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, వెయిట్ లాస్ అవడానికి ఆరోగ్యమైన ఫుడ్ అనమాట. ఇదిగోండి లంచ్లోకి వచ్చేసి బెండకాయ వేపుడు అండి. మా వారు బెండకాయ ముక్కలు చూడండి ఎంత సన్నగా కోసి పెట్టారో, ఎంత పలసగా కోసారో. బెండకాయ ఫ్రై అండి. అలాగేనేమో ఇదిగోండి దొండకాయ పచ్చడి అనమాట. ఈ దొండకాయలు కూడా చూసారా సన్నగా కోసారు, చక్రాలు, పచ్చిమిరకాయలండి. తర్వాత వేయించుకున్న తర్వాత చిన్నులపై గర్భాలు, కొంచెం చింతపండు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటానండి. ఇవ్వండి బాండి వెలిగించుకున్నాను, బాండి పొయ్యి మీద పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకున్నానండి. బాండి వెలిగించుకున్నాను, నూనె వేసుకున్నాను.
ఇదిగోండి తాలింపులు వేసుకోవటం. 2 పళ్ళు చకచక అయిపోతాయి అన్నమాట. బెండకాయ వేపుడు, దొండకాయ పచ్చడి అలా ఉంది కదండి కాంబినేషన్. కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్రక్కనే వెంటనే అయిపోతాయి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవ్వండి. పచ్చిమిరకాయలు ఇలా తుంచి వేసుకోండి, ఎందుకంటే చిట్లీ మొహం మీద పడుతుంది అంతే. పచ్చిమిరకాయలు మంట ఉండట్లేదండి అసలుకి, పప్పు ఉన్నట్టే ఉంటుందండి. కొంచెం మంచిగా అందులోకి కరివేపాకు వేసుకున్నాము. మన మొక్కలు కరివేపాకు బెండకాయ ముక్కలు వేసి ఉల్లిపాయలే ఉంది. ఉల్లిపాయలు 100కి 2 కేజీలు అంటండి, అందుకనే ఉల్లిపాయలే వేయలేదండి, తీసుకోలేదండి. ఇవ్వండి. దీంట్లో కొంచెం పచ్చిమిరకాయల్లో కొంచెం జీలకర్ర అలా వేసుకుంటే రుచిగా కమ్మగా ఉంటుంది అన్నమాట. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే రుచిగా బాగుంటుంది. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. ధనియాలు అయిపోయిందండి. కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాము, ఆల్రెడీ అయిపోయింది. ఇదిగోండి వేగింది దగ్గర, చూసారా వేగిపోయింది. తర్వాత దొండకాయ ముక్కలు ఇలా వేటికాయ వేసుకుంటే రుచిగా బాగుంటుందండి, మగ్గుతాయి అన్నమాట కదా. మనం ఇంకా తాలింపు పెట్టండి, కొంతమంది తాలింపు పెట్టుకుంటారు, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేయిస్తున్నాం కదా, ఇంకా అవసరం లేదన్నమాట. ఇదిగోండి కొంచెం చింతపండు కడిగి పెట్టుకున్నాను, ఇందులో మిక్సీ వేసుకుంటే కొంచెం కచ్చా పచ్చిగా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి చిన్నుల్లిపాయ, ఇది ఇంకా కళ్ళుప్పు కొంచెం వేసేసుకుంటే ఇక మనం పచ్చడి అనేది కొంచెం కచ్చా పచ్చిగా మిక్సీ పెట్టేసుకుంటే పోతుంది. ఇదిగోండి కళ్ళుప్పు తగ్గ వరకు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం కదా. పొట్టు తీసే పని లేకుండా అలానే నో ప్రాబ్లం, బాగుంటుంది. ఇదిగోండి కొంచెం చిన్నులపాయ డబ్బాలు మంచిగా ఎక్కువగా వాడతానండి, చూసారా ఇలా. ఇక మనము మిక్సీ పట్టేసుకోవటం అన్నమాట. ఈ దొండకాయలు వేసుకొని కొంచెం ఇవి కూడా మరీ ఎక్కువగా వేయించబాకండి, బ్రౌన్ కలర్గా వేయించి కూరలాగా వేయించద్దు, కొంచెం కచ్చపచ్చిగా కొంచెం వేయించుకుంటే చాలు, మీడియంగా వేసుకుంటే చాలు. ఎప్పుడు ఇలా కడిగి పెట్టేస్తున్నాను, ఊరకు తొలిపట్టడం కదా.
కొంచెం అట్లా మగ్గిస్తే చాలు. బెండకాయ అనేది పచ్చి వాసన పోతే చాలు. కూరలో కొంచెం పసుపు వేసుకున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. డైనింగ్ టేబుల్ చూసారా ఎలా ఉందో. కొంచెం సాల్ట్. ఇదిగోండి చక్కగా కనవసం ఉంటే మగ్గుతుంది అన్నమాట. దగ్గర ఒక్క నిమిషం ఉంచితే కొంచెం మగ్గుతాయి అన్నమాట. కక్క లేకుండా వస్తాయన్నమాట. ఇదిగోండి బెండకాయ కూడా అయిపోవచ్చేసింది. జస్ట్ ఒక్క నిమిషమే. ఇదిగోండి అయిపోయింది. దీన్ని మనం చల్లారి మిక్సీ మిక్సీ పట్టేసుకోవటం. మిక్సీ పట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది ఆల్రెడీ. కారం సాంబార్ కారం వేసుకుంటున్నాను. కొంచెం లైట్గా గ్యాస్ కట్టేసేసుకోవటం. ఎందుకంటే ఎండాలి బండి కదా, సరే చూసారా. ఇదిగోండి ముక్క చూసారా చక్కగా అయిపోయింది. ఫినిష్. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవటం. మిక్సీ పట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఓకే. ఇదిగోండి గుమగుమలు ఆడిపోయే బెండకాయ వేపుడు ఫ్రై, అలాగే దొండకాయ పచ్చడి అనమాట. మాకు లంచ్లోకి ఈరోజు రెండు కూడా అదుర్స్ అనమాట. కమ్మగా చక్కగా చిన్నులపై గర్భాలు ఎక్కువ వేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాను. పుల్లగా కొంచెం కారకారంగా బాగుంటుంది దొండకాయ పచ్చడి. ఈ విధంగా బౌల్స్ పెట్టేసేసుకున్నాను. కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నానండి. మా లంచ్లోకి ఈరోజు భోజనం అనమాట. మా భోజనం ఇదనమాట అండి. ఇక ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.